హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనకే అర్థం కావట్లేదు చాలా మందికి అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, ఎలా అభివృద్ధి జరుగుతుంది, ఏం చేస్తున్నారు. ఇప్పటికే దగ్గర దగ్గర 40,000 కోట్ల పైన అప్పు చేశారు. అమరావతిని ఏదో డెవలప్ చేస్తున్నారు అంటున్నారు. ఒక కిలోమీటర్ రోడ్డుకి 54 కోట్లు అంట. ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి బేసికల్ గా కిలోమీటర్ రోడ్డు నేషనల్ హైవే 6 వే వేయడానికి అయ్యే ఖర్చు 12 నుండి 15 కోట్లు అవుతుంది. నేషనల్ హైవేలో 6 వే వేయడానికి అయ్యే ఖర్చు 1 కిలోమీటర్ కి. అయితే అమరావతిలో మాత్రం 1 కిలోమీటర్ కి అయ్యే ఖర్చు రోడ్డు వేయడానికి దగ్గర దగ్గర 54 కోట్లు అంట. అసలు ఏ రోడ్లు వేస్తున్నారు నాకు అర్థం కాలేదు. గతంలో కూడా 2 నెలల క్రితం దీనిపైన ఒక మంచి వీడియో చేయడం జరిగింది. సో ఏ రోడ్లు వేస్తున్నారు అనేది $100 క్వశ్చన్. అయితే ఏ రోడ్లు వేస్తున్నారు అనేది పక్కన పెడితే ఒడే శోభనాధీశ్వరరావు గారు మాజీ టీడీపీ లీడర్, మంచి సీనియర్, ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన ధ్వజమెత్తి మాట్లాడటం జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎటు తీసుకెళ్తున్నారు? ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. మీరు హద్దులు దాటేసి ప్రజల్ని వేరే వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే దగ్గర దగ్గర 32,000 ఎకరాల ప్రజల భూమిని, రైతుల భూమిని రాజధాని కోసం తీసుకున్నారు. మొత్తం గవర్నమెంట్ భూమి కూడా కలిపితే 54,000 ఎకరాలు రాజధాని కోసం అమరావతి పరిసర ప్రాంతాల్లో భూమి అనేది ఉంది. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు ఇంకొక 40,000 ఎకరాలు కావాలి, రైతుల దగ్గర నుంచి సేకరించాలి అని చెప్తూ ఉన్నారంటే ఎవడ ప్రయోజనాల కోసం ఇదంతా మీరు చేస్తూ ఉన్నారు? ఇప్పుడున్న 54,000 ఎకరాల్లో మీరు ఏం కన్స్ట్రక్షన్ చేయబోతూ ఉన్నారు? ఏమేమి వస్తున్నాయి? అసలు దాని గురించి మీకు క్లారిటీయే లేదు. అయినప్పటికీ ఇప్పుడు ఇంకొక 40,000 ఎకరాలు కావాలి రైతుల దగ్గర నుంచి తీసుకుంటా అంటే ఎవడ రియల్ ఎస్టేట్ కోసం మీరు ఈ భూములన్నీ తీసుకుంటూ ఉన్నారు? రైతులు అమ్ముకోలేరు ఆ భూములు, మీరే అమ్మి పెట్టాలా? మీరేమైనా వాళ్ళకి ఏజెంట్లా అంటూ ఒడ్డే శోభనాధీశ్వరరావు గారు గట్టిగా అడగటం జరిగింది. ఇప్పటి వరకు ఏపీ రాజధాని కోసం 44,000 కోట్ల అప్పు చేశారు. దాన్ని ఎక్కడ, ఎందుకు, ఎలా వినియోగిస్తున్నారు అనేది చెప్పలేదు. ఒక పాయింట్ అయితే ఇంకా 66,000 కోట్లు కావాలనేసి రిక్వెస్ట్ ఉంది. అసలు ఏంటి ఇన్ని 1,00,000 కోట్లు ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు అంటూ ఆయన ధ్వజమెత్తి మాట్లాడటం జరిగింది. గతంలో ఇప్పుడు 2 కళ్ళ సిద్ధాంతాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ విభజనకు సహకరించింది కూడా మీరే, టీడీపీ వాళ్ళే. అంతేకాదు ప్రత్యేక హోదా రావాల్సిన రాష్ట్రానికి మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులు ఏం చేశారో, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో కూడా ఇప్పటి వరకు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఒడ్డే శోభనాధీశ్వరరావు గారు ధ్వజమెత్తి మాట్లాడటం జరిగింది, గట్టిగా అడగడం జరిగింది. అయితే 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాం, 100 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతాం, 300 ఎకరాల్లో బస్ స్టాండ్ కడతాం, ఇటువంటి చాలా న్యూస్లు అయితే బయటకు వదిలేస్తూ ఉన్నారు. అక్కడక్కడో ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చి నమూనాలు సోషల్ మీడియాలో పాపం ఐటీడీపీ వాళ్ళు అది పెట్టి ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుందని ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఇల్యూజన్ క్రియేట్ చేయడం వెనుక అసలు సూత్రధారులు ఎవరు? తాత్కాలికంగా అక్కడ డిమాండ్ క్రియేట్ చేయడానికి పాటుపడుతున్న నాయకులు ఎవరు అంటే కూటమి వాళ్ళే అందరూ ఉన్నారనేది వాస్తవం. అయితే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా పోయింది, ఓకే, పోయింది, గతం అయిపోయింది అనుకున్నారు. రాజధానికి సంబంధించిన నిధులు ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ది, తెచ్చుకుంటూ ఉన్నారు. అయితే అది ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగపడే రాజధాని లాగా ఉండాలి. కానీ మీరు ఇప్పుడు వచ్చేసి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలన్నీ పక్కన పడేసి ఓన్లీ రాజధాని పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరు మెట్రో స్టేషన్స్ అంటారు, అవుటర్ రింగ్ రోడ్లు అంటారు, పెద్ద ఎయిర్పోర్ట్లు అంటారు. 5,000 ఎకరాల్లో ఎవరికి కావాలి? గన్నవరం ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది అక్కడ నుంచి? ఇప్పుడు హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంది, ఎంత దూరం ఉంది? శంషాబాదు దగ్గర నుంచి సిటీకి దగ్గర దగ్గర 25, 35, 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గన్నవరం అమరావతి నుంచి ఎంత దూరం ఉంది? సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, 40 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే గన్నవరం ఉంటుంది, 40-50 కిలోమీటర్లు. మరి అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే దానికి సంబంధించి మాట్లాడుకోవాలి. కానీ కొత్తగా ఎయిర్పోర్ట్ ఎవరి ప్రయోజనాల కోసం అంటూ ఈయన మాట్లాడుతూనే హైపర్ లూప్, హైదరాబాద్ అండర్ గ్రౌండ్ లో హైపర్ లూప్ కావాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అంట. హైపర్ లూప్ అంటే బట్ ఆ పైన ఏమి కనిపించదు, అండర్ గ్రౌండ్ లో నుంచి ఒక టన్నల్స్ అవి తవ్వేసి కింద నుంచే అన్ని ట్రాన్స్పోర్టేషన్ అయ్యేలాగా హైపర్ లూప్ అనేది క్రియేట్ చేస్తారు. అసలు మెట్రోకే దిక్కు లేదురా అంటే హైపర్ లూప్
పెద్ద పెద్ద కంట్రీస్ లండన్, న్యూయార్క్ ఇటువంటి కంట్రీస్ లోనే హైపర్ లూపులు లేవు ఇప్పటిదాకా. కానీ అమరావతిలో హైపర్ లూప్ కావాలంటారంట. ఏంది ఇది? అసలు అర్థం కావట్లేదంటూ ఇది కేవలం పెద్ద పెద్ద ధనవంతులకి, కోటీశ్వరులకి అండగా నిలబడి వాడిని పొంచి పోషించడం కోసమే ఈ రాజధాని అంటూ గొడ్డే శోభనాధీశ్వరరావు గారు క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారి పైన మాట్లాడటం జరిగింది. మీ నిర్ణయాల వల్ల రైతులు, విద్యార్థులు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎంత దారుణమైన స్టేట్మెంట్ తెలుసా సార్ ఇదైతే. చంద్రబాబు నాయుడు గారు గొడ్డే శోభనాధీశ్వరరావు గారు ఏం చెప్తున్నారంటే, మీరు నిర్ణయాల వల్ల విద్యార్థులు, రైతులు, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ సంకనాగిపోతున్నారని చెప్తున్నాడు ఆయన. అర్థమైందండి? 58,000 ఎకరాలంటే మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవడం ఏంటి? ఆల్రెడీ 58,000 ఎకరాలు ఉంది రాజధాని కింద. ఇంకో 44,000 ఎకరాలు అంటాం పైన నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 44,000 ఎకరాలు తీసుకుంటారా? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇంకో 44,000 ఎకరాలు అనేది లాగేసుకుంటారా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఉన్నది రియల్ ఎస్టేట్ వాళ్ళని బాగు చేయడం కోసమా అంట. ఏం చెప్పారు సార్? హెడ్సప్ టు గొడ్డే శోభనాధీశ్వరరావు గారు. ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు, మంచి పరిపాలన. ప్రజలకు మేలు చేయకుండా మెట్రోలు, రైళ్లు జపం చేయడం ఎందుకు? ప్రజలకి నువ్వు ఏం చేయకుండా మెట్రోలు, రైలు అని జపం చేస్తే ఏందయ్యా నువ్వు అని అడుగుతున్నారు ఈయన. సార్ ఏంటి సార్ గొడ్డే శోభనాధీశ్వరరావు మన పార్టీయే కదా, టీడీపీ కదా, ఎందుకు ఈయన ఎంత ధ్వజమెత్తి మాట్లాడుతున్నారు? అయితే ఏపీలో ఉన్న 6 ఎయిర్పోర్ట్లు సరిపోవా? మళ్ళీ కొత్తవి కట్టడం ఏంటి? ఉన్నాయి ఆల్రెడీ 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, సరిపోవా? ఇంకా కొత్త ఏంటి? మళ్ళీ 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ కావాలని ఎవరు అడిగారు? నేను శ్రీకాకుళంలో 4-5 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. హైదరాబాద్ కానీ వేరే వేరే ప్రదేశాల్లో ఎక్కడ కొనినా కూడా శ్రీకాకుళం వాళ్ళు వచ్చేసి పనులు చేసుకుంటూ ఉంటారు. లోకల్లో ఫ్యామిలీతో వచ్చి చిన్న వాచ్మెన్స్ కి ఒక రూమ్ ఇస్తారు. ఆ రూమ్ లో ఉండి ఐరన్ బాక్స్ పెట్టుకొని పిల్లలు అక్కడెక్కడ పని చేసుకుంటూ శ్రీకాకుళంలో ఉన్న చాలా మంది అటు ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రదేశాల పైన, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న కొన్ని ప్రదేశాల్లో పొలాలు ఉన్నా ఏమున్నా కూడా వదిలేసి వచ్చి ఇక్కడ కుటుంబంతో సహా పని చేసుకుంటూ ఉంటారు. ఆ విషయం వీళ్ళకి తెలుసు, కానీ ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదని అడుగుతున్నారు. శ్రీకాకుళంలో కావాల్సింది ఎయిర్పోర్ట్ కాదు, పంటలకు సాగునీరు. ఉద్యానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతుంటే నీకు కనిపించట్లేదా? లేదు, కనిపిస్తే ఎప్పుడో చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఉద్దాన కిడ్నీ సమస్యల కోసం ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టారు. ఒక వాటర్ ప్లాంట్ ని అద్భుతంగా 200 కోట్లతో మొత్తం సెట్ చేశారు. చంద్రబాబు ఆలోచనలో ఎప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను. P4 గురించి తర్వాత సూపర్ 6 గురించి మాట్లాడండి చంద్రబాబు అన్నాడు. పెద్ద స్టేట్మెంటే ఇది, చాలా చాలా పెద్ద స్టేట్మెంట్. కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకి 14,000 ఇస్తామన్నారు, ఏమైపోయింది ఆ హామీ? ఇలా అడిగితే దగ్గొస్తుంది నాకు. పెట్రోల్ రైట్ పైన ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు? నిజమే, ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి ఆలోచించి చెప్పండి సార్ మీరు. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మద్దతు ధర లేదు. అంతేకాదు రోడ్ల మీద పెట్టిన ధాన్యం కూడా మనం అకాల వర్షాలకు తడిచిపోయింది. మరి ఏం చేద్దాం? ఇబ్బందిగా ఉంది కదా. రైతు మనకు అన్నం పెట్టే రైతు, ఎంతమంది చెప్పినా అన్నం పెట్టే రైతు రైతే. నిజం చెప్పాలంటే దేవుడితో సమానం. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఒక 2 రూపాయలు రేటు పెరిగినా కూడా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనండి. కాబట్టి మాకు రేట్లు పెంచండి, పర్లేదు. రైస్ మీద రేట్లు పెంచండి, మిర్చి మీద రేట్లు పెంచండి. మళ్ళీ పంట బాగా పండే వరకు ఆ రేట్లు భరిస్తాం మేము. ఒక మహా అయితే సంవత్సరానికి ఒక 4-5 వేలు అయితే, అంతకన్నా ఎక్కువ కాదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే రైతుల్ని బాగా చూసుకోండి. మీరు ఏదో ఆకాశంలో మెడలు కడుతున్నారు. వాటిని ఒక రాజధాని నిర్మించాలంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పట్టిద్ది. మీరు అదేదో ఇన్స్టెంట్ కాఫీలాగా టక్కున 5 సంవత్సరాలు పెట్టాలంటే కుదరదు సార్, కుదరదు. రాజధాని పూర్తిగా నిర్మించే వరకు మీరు ఉండరు, అధికారంలో ఉండరని. సారీ, వేరే విధంగా కాదు, అధికారంలో ఉండరు. కాబట్టి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. కాబట్టి ఉన్న వాళ్ళకి మేలు చేయటం మానేసి పేదల పక్షాన ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ లో ఇంకా సునాయాసంగా టీడీపీ పార్టీ గెలుస్తుంది. మీ చేతిలో ఉంది డబుల్ ఇంజన్ సర్కార్, సెంటర్ లో ఉంది, స్టేట్ లో ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి కొంచెం ప్రజలకు మంచి చేయండి. ఏమంటారు? గొడ్డే శోభనాధీశ్వరరావు గారు ఏదైతే మాట్లాడారో దాంతో పూర్తి స్థాయిలో నేను కూడా ఏకీభవిస్తున్నా. ప్రజలందరూ కూడా ఏకీభవించాలి. మీకు అన్యాయం జరిగితే ప్రశ్నించాలి. ఇది మాత్రం తప్పకుండా చేయండి. లేదంటే వచ్చిన డబ్బంతా గొప్ప వాళ్ళ రాజధానికి వెళ్ళిపోయి పేదవాళ్ళంతా ఇంకా పేదవాళ్ళుగా రైతులంతా దీన స్థితిలో బతకవలసి వస్తుంది. అర్థమైంది కదా?
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.